అమెరికా ఒక పక్కన వెనిజులాతో గొడవ కొనసాగిస్తూ వెనిజులా వ్యవహారంలో పతాక స్థాయికి వెళ్ళింది. వెనిజులాకు సంబంధించినటువంటి ఒక ఆయిల్ ట్యాంకర్ని షిప్ని స్వాధీనం చేసుకుంది. అందులో డ్రగ్స్ ఉన్నాయండి, మీరు నిరూపిస్తే కనుక మేము దేనికైనా సిద్ధమని వెనిజులా అధ్యక్షుడు మదురో ప్రకటించాడు. ఏమీ నిరూపించలేదు. అంతర్జాతీయ సమాజాన్ని తీసుకొచ్చి చూపించచ్చు కదా, లేదు. కానీ ఆయిల్ని అది వాడుకుంటోంది అమెరికా. తర్వాత ఇప్పుడు వెనిజులాకి చైనా అండగా నిలబడింది. చైనా వాణిజ్య షిప్స్ వెనిజులాకి చేరింది. అందులోని ఒక షిప్లో 1.8 మిలియన్ బ్యారెలతో కూడినటువంటి ఆయిల్ని లోడ్ చేసి వెనిజులా పంపించింది. తద్వారా వెనిజులన్ షిప్స్ ద్వారా కాకుండా చైనా షిప్స్ ద్వారా వ్యాపారం కోసమని బయలుదేరింది. అయితే చైనా షిప్ అని కాకుండా దాన్ని వెనిజులా ఆయిల్ అన్నటువంటి పేరుతో అమెరికా స్వాధీనం చేసుకుంది దాన్ని. తద్వారా చైనా షిప్పులనైనా సరే మేము అడ్డుకుంటాం అన్నటువంటి ఒక సంకేతం ఇచ్చింది. ఇప్పుడు చైనా తమ వాణిజ్య షిప్పుల్ని సీజ్ చేసిన అమెరికా మీద యుద్ధానికి వెళ్తుందా, లేకపోతే వెనిజులా తరపునే కాబట్టి నాది కాదని వదిలేస్తుందా అంటే రెండోదే అవకాశం ఉంది.